ఏపీలో మెడికల్ కాలేజ్ల ఏర్పాటుపై పొలిటికల్ డైలాగులు పేలుతూనే ఉన్నాయి. కేంద్రం నుంచి ఒక్క రూపాయి ఇవ్వలేదన్న పేర్ని నాని వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి కొల్లు రవీంద్ర. ఇద్దరి మధ్య డైలాగ్ వార్ చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాడు. జగన్ గారు 17 మెడికల్ కాలేజీలు తీసుకురాగానే ఒకే రోజు 17 కాలేజీలకి శంకుస్థాపన చేయగానే చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం నాయకులు అందరూ కూడా ఇది మాదే, మేమే పంపించాం మోడీకి, ఇప్పుడు వచ్చిన ఈ జగన్మోహన్ రెడ్డి నేనంటున్నాడు అంటాడు. సాక్షాత్తు అసెంబ్లీలో నారా చంద్రబాబు నాయుడు గారితో పాటుగా హెల్త్ మినిస్టర్గా ఉన్నటువంటి అప్పటి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి మంత్రి గారు కామినేని శ్రీనివాస్ గారు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు, వైద్య విద్యాశాఖ మంత్రి గారు, వారు అసెంబ్లీలో 200 కోట్ల రూపాయలు అవుతుంది ఒక్కొక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మాణానికి, మా ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయటం మా వల్ల కాదు, మేము చేయలేము, మా ప్రభుత్వం వల్ల కాదు అని చెప్పని స్టేట్మెంట్ ఇచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ మంత్రి. అటువంటి ఆలోచనలో ఉన్నవాళ్ళు వస్తే మాత్రం మాది అని మాట్లాడతారు. రాష్ట్రంలో 22 మెడికల్ కాలేజీలని ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసి మన రాష్ట్రంలోనే మరి డాక్టర్స్ని తయారు చేసినటువంటి ఘనత ఈరోజు ఖచ్చితంగా మరి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కృషి. ఇవాళ మీరు చేసినటువంటి విధానం వల్ల ఎన్ని పేరుకి మెడికల్ కాలేజీలు ప్రారంభించామని చెప్పారు. కేంద్రం ఇచ్చిన నిధులు తప్ప ఒక్క పైసా మీరు ఖర్చు పెట్టారా? కేంద్రం ఇచ్చినటువంటి 1500 కోట్ల తప్ప కనీసం ఒక్క పైసా కూడా మీరు ఖర్చు పెట్టకుండా 5 ఏళ్ళు అవన్నీ కూడా వదిలేసి ఇప్పుడు ఒక మంచి విధానంతో అవన్నీ కంప్లీట్ చేయాలి, ప్రజలకు అందుబాటులో తీసుకురావాలి, ప్రజలకి వైద్య సహాయం అందించాలి, ఎక్కువ మంది డాక్టర్స్ని మన రాష్ట్రం నుంచి తయారు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తూ ఉంటే ఇవాళ లేనిపోని మాటలు మాట్లాడుతూ రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు.